హాయ్ ఎవరీవన్, ఈ రోజు వచ్చి పాలాకుతో ఆకుకూర చేద్దాము. దానికి మనం కందిపప్పు టమాటాలు తీసుకున్నాము. కందిపప్పుతో చేస్తున్నాను నేను. సో ముందుగా వచ్చి ఈ పాలాకుని బాగా వాడ్చుకునేయాలి. బాగా ఆకుకూర ఎప్పుడు కూడా మంచిది, వారంలో కనీసం 2-3 సార్లు తినాలి. మనం నీట్గా వాష్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత కుక్కర్లో కందిపప్పు ఉడకబెట్టేసుకోవాలి. కుక్కర్లో కానీ ఉడకబెట్టేద్దాం. ముందు కుక్కర్లో వచ్చి కందిపప్పు 1 కప్పు తీసుకున్నా కరెక్ట్గా. ఇది 5 విజిల్ రావాలి. పండు 3 విజిల్ చాలు. 3 విజిల్ చాలంట. దీనికి ఏమేమి వేయాలన్నా? అన్ని వేసి ఇక్కడ ఉన్నటువంటి టమాటో అన్ని, టమాటా కాయి, టమాటాలు 2 టమాటాలు పండు, 3 టమాటాలు 3 టమాటాలు తీసుకునింది అంట. ఇంకా పచ్చిమిరపకాయలు ఒక 8 తీసుకునింది. తర్వాత చింతపండు, తర్వాత తెల్లగడ్డలు కొంచెం తీసుకునింది. తర్వాత ధనియాల పొడి వేసేసిన 1 కప్పు. తర్వాత పసుపు అంతే వేసేయాలి పండు. అంతే వేసేసి పసుపు కూడా వేసేసిన. సో మొత్తానికి ఇది అయిపోయింది. దీని అయితే ఉడకబెట్టాలి. 3 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టాలి. దాంట్లో ఆకు వాడ్చాక ఆకు కూడా వేయాలి శ్రీవారం. ఇప్పుడు ఉడకబెట్టకూడదు దీన్ని. ఓహో, ఇది సరే. ఇది ఉడకనేయండి, కొంచెం వాడినేయండి బాగా. మళ్ళీ దీన్ని వేసి ఉడకబెట్టేద్దాం. ఇప్పుడు పాలకూర వచ్చి బాగా వాడిపోయింది. ఉడికిపోయిందా వాడిపోయిందా? వాడిందంట. దాన్ని ఎత్తి కుక్కర్లో వేసుకునేసేయాల. ఒక 3 విజిల్ ఎత్తి పెట్టేసేయండి, సరిపోతుంది. కూడా పోయాలంట బాగా మెట్ల దాకా. అంతే కదా పండు? బాగా చెప్పలా? ఏం పండా బాగా చెప్పలా? నీళ్ళు కూడా పోయాలా అంటే నీళ్ళు పోయకుండానే పప్పు ఉడికిపోతుందా? ఒక పక్క పాలకూర ఆకుకూర పప్పు రెడీ అవుతుందా. మనం ఇప్పుడు దాంట్లోకి నంచుకునే దానికి బెండకాయ తాలింపు చేసేద్దాం. బెండకాయలు ఫస్ట్ వేసేసుకోవాలి, బాగా ఏం చేయాలంట నీట్ గా. కొత్త తాలింపే కదా పండు ఇదా? ఫ్రై లాగా చేద్దాం. ఎట్లా? 1 స్పూన్ వచ్చి నూనె వేసేయాలంట. 1 స్పూన్ నూనె వేసేసిన. దీంట్లో జీడిపప్పు కూడా వేసి భలే ఉంటుంది. బాగా యాంచుతారు నీట్గా, భలే ఉంటుంది. కలబెట్టేద్దాం నేను. ఉప్పు వేసుకోండి కొంచెము. పండు ఎంతసేపు ఉడకబెట్టినా ఏం చెప్పండు? బాగా రోస్ట్ చేసేసింది 5 నిమిషాలు. ఇంకా ఎంతసేపు నేనా? 2 నిమిషాలు చేయాలి. నిమ్మకాయ ఉందా? 2 వేసేసావు పండు. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు తీసుకున్నా కారం సరిపోతుంది. 1/2 కిలో బెండకాయలు. 1/2 కిలో బెండకాయలు ఇవి వేసుకున్నాను. బెండకాయలు బాగా ఏం చేసిన బెండకాయలు ఇవి. మళ్ళీ బాగా రోస్ట్ చేసేయండి ఎర్రగడ్డలతో కలిపి నీట్గా. నల్లగా నిగనిగలు ఆడిపోవాలి బెండకాయలు, అప్పుడే బాగుంటుంది. ఇంకా మా అక్క అయితే కరుం చేస్తుంది బెండకాయలని. జీడిపప్పు వేసి కరుం ఉంటుంది. ఉప్పు సరిపోలేదంట టేస్ట్, అందుకే మళ్ళీ కొంచెం వేస్తూ ఉంది. పండు నీకు బెండకాయలు అంటే ఇష్టమా లేదా? ఇంతవరకు ఎప్పుడు తినలేదా? అది బెండకాయలు కూడా తినకపోతే ఎట్లయినా శక్తి వస్తుంది. బాగా తిను. పెడతా ఉన్నారు. ఇది ఇంతవరకు నేను ఎప్పుడు చూసిందా. నిమ్మకాయ పిండితే కొంచెము పొడిగా వస్తుంది. అంటే బాగా కొంచెం బంక లేకుండా పొడిగా వస్తుంది. జిడ్డుగా లేకుండా పొడిగా అని కొంచెం మరి చాలా ఎగురుతుంది నిమ్మకాయ. బుడ్డి దాకా అంతే. బాగా కరుం అని ఉంటుందా? బాగా ఆమ్లెట్ పోసేస్తామా? బెండకాయ తాలింపు రెడీ. ఇంకా ఆకుకూర ఏమో ఉడకతా ఉంది కుక్కర్లో. ఆమ్లెట్ ఈరోజా? నీకు బెండకాయ తాలింపునా, నాకు ఆమ్లెట్. బెండకాయ తాలింపు తిన్నా కదా, అందుకనేసి నేను ఆమ్లెట్ పోసుకుంటాను. 2 గుడ్లు, పచ్చిమిర్చి,
కొత్తిమీర, కొంచెం పసుపు శ్రీవారు. పసుపు మర్చిపోయినావా? లేదు, ఫస్ట్ కలిపెట్టేసి మళ్ళీ వేస్తా పసుపు ఎప్పుడు నేను. వేసేస్తున్నావా? ఇప్పుడు వేస్తాను. కొంచెంగా నూనె రౌండ్గా. ఆ చుట్టూరు వేస్తారా, మధ్యలో వేస్తారా? మధ్యలోనే, అంటే కింద వేసాను కదా, మళ్ళీ ఇట్లా తిరిగేసేటప్పుడు ఆలు మళ్ళీ వెళ్తుంది. 2 వేసావు కదా పండు? 2 eggs వేసాను. 2 కోడిగుడ్ల ఆమ్లెట్. 2 కోడిగుడ్లు. ఇది పగలదా బాగా వస్తుందా రాదా? అదే ఇప్పుడు ఛాలెంజ్. అబ్బా కరెక్ట్గా సక్సెస్ఫుల్గా తిప్పేసేసింది. మామూలుగా వేసానంటే కన్నా తిరిగిపోతా ఉంటుంది శ్రీవారా. 2 వేసి ఎరగడ్లు వేస్తే కన్నా ఈరోజు బాగానే వచ్చింది. పాప హ్యాపీ. ఆమ్లెట్ రెడీ, బెండకాయ తాలింపు రెడీ, అన్నీ అయిపోయినాయి. ఇంకా పప్పు కానీ తిరగబాత పెట్టేసినామంటే ఇంకా పాలకూర ఆకుకూర పప్పు కూడా రెడీ అయిపోద్ది. రుద్దుకునేస్తావా? సరే. నేనేంటంటే ఇప్పుడు మిరపకాయలు వేస్తాను కదా, అందులో 4 మిరపకాయలు ఉంచి 4 మిరపకాయలు తీసేస్తాను శ్రీవారు. కారం ఎక్కువ ఉండకుండా పిల్లలు అంటే కారం తినటం లేదు, మనం తింటాం కానీ పిల్లలు తినటం లేదు, కారం ఏడుస్తున్నారు. అందుకనేసి 4 మిరపకాయలు తీసేసి 4 మిరపకాయలు రుచితే కొంచెం కారం తక్కువగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఆ మిరపకాయలు నేను మళ్ళీ తిరగబాట్లు వేసేస్తా, కారం లేకపోతే ఒకవేళ మనం కారం అది దీనిలో అదుముకునేట్టుగా. ఓకేనా? బాగా నీట్గా అనుకునేసేయండి పప్పు గత్తితో. బాగా మెత్తగా ఉడికిందా? 5 విజిల్ కదా పెట్టావా? 4 కాకుండా 3 పెట్టాను. ఆ 3వ విజిల్ అలానే లోపల ఆ విజిల్ తీయకుండా అలానే ఉంచేసా. పప్పు ఈ పప్పు బిన్నె ఉడికిపోతుంది, పెసర పప్పు బిన్నె ఉడకదు. అందుకే నేను అంతసేపు ఉడకబెట్టినా. అందుకే నేను అది 5 విజిల్ పెట్టాను. ఇంక తిరగబాత పెట్టేసి అయిపోతుంది కదా కూర. అయిపోతుంది. జీలకర్ర, ఎరగడ్డ 2 తీసుకున్నాను. ఆకుకూర పప్పులోకి ఎరగడ్డలు చాలా అంటే బాగుంటుంది. నంచుకునేదాన్ని కూడా అలాగే బాగా కలపెట్టుకోండి. నేను ఉప్పు వేసేదే మర్చిపోయినా, లాస్ట్కి గుర్తుకొచ్చింది. టేస్ట్ వస్తా, ఉప్పు సరిపోయిందా లేదా? సరిపోయిందా? వేడి వేడి పాలకూర ఆకుకూర పప్పు రెడీ. మొత్తానికి పొయ్యి తినేద్దాం, ఆకలి వేస్తాను. ఇప్పటికే 11 అయిపోయా.